నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలపైన ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా పేర్లను ఛార్జ్షీట్ లో పేర్కొన్నట్టు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఈ నెల 25న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. సోనియా, రాహుల్ గాంధీ, ఇతరులు యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ ఏజేఎల్ ను స్వాధీనం చేసుకుని దాని ద్వారా 2000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా పొందారని ఆయన ఆరోపించారు. అందులో సుమారు 38% వాటాలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిగి ఉన్నారని ఈడీ చెబుతోంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించారు. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఇటీవల ఈ కేసులో 2023 నవంబర్లో జప్తు చేసిన అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ కు చెందిన 661 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉన్నవారు ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెకు ఉంటున్న వారు ఇక నుంచి తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది. తాజాగా ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ తదుపరి విచారణను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ నోటీసులిచ్చింది. ఢిల్లీ శివార్లో 7.5 కోట్ల విలువైన భూముల వ్యవహారంలో విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో రాబర్ట్ వాద్రా ఇంటి నుంచి ఈడీ ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్లారు. విచారణకు హాజరయ్యారు. తనపై కక్షతోనే ఈడీ నోటీసులిచ్చిందని వాద్రా ఆరోపించారు. ये लोगों की इच्छा थी कि मैं पैदल जाऊं और लोगों के साथ रहूं और लोग चलना चाह रहे थे मेरे साथ, उनको रोक दिया गया और मैं ठीक हूं, मैं सहमत हूं। जब मैं लोगों के हित में बोलता हूं, जब भी मैं माइनॉरिटीज के लिए बोलता हूं, जब भी मैं जो सरकार चल रही है उनकी नाकामियों में बोलूंगा या बोलूंगा मैं सोच भी रहा हूं राजनीति में आने के लिए, तो ये लोग दुरुपयोग करेंगे, एजेंसियों का इस्तेमाल करेंगे। केस में कुछ है ही नहीं यार, 20 साल थोड़ी ना लगेंगे कुछ जुड़ने के लिए। 15 बारी गया हूँ, 10 बारी बैठा हूँ और 10 घंटे बैठा हूँ और 23,000 डॉक्यूमेंट दिए हैं। फिर से एक हफ्ते में बोलते हैं सारे 23,000 डॉक्यूमेंट दोबारा दो, ऐसे थोड़ा ना चलता है यार। నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం అనేది చట్టబద్దమైన పాలన ముసుగులో ప్రభుత్వ ప్రాయోజిత నేరంగా కాంగ్రెస్ అభిప్రాయపడింది. కాంగ్రెస్ నేతలపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం ప్రధాని, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలు, బెదిరింపులకు పాల్పడటం తప్ప మరొకటి కాదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మౌనంగా ఉండబోవన్న ఆయన సత్యమేవ జయతే అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.